సెప్టెంబర్ 19 నుండి చపాక్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ భారత్ కు చాలా ముఖ్యం. ఇప్పటికే ఇరు జట్లు చపాక్ చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక ఈ మ్యాచ్ తో కొంతమంది భారత స్టార్ ఆటగాళ్లు చాలా కాలం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. అయితే గాయం కారణంగా ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ నుండి తప్పుకున్న రాహుల్ మళ్లీ ఇన్ని నెలల తర్వాత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్థానం నిలుపుకోవడం రాహుల్ కి పెద్ద అగ్ని పరీక్షగా మారింది. నిజాయితీగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ కు ఈ సిరీస్ చావో రేవో లాంటిది. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కోసం కేఎల్ రాహుల్ ను బ్యాటర్ స్థానంలో జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్ ని పక్కన పెట్టి అనుభవం ఉన్న రాహుల్ కి తుది జట్టులో స్థానం ఇవ్వనుంది జట్టు యాజమాన్యం. అయితే ప్రస్తుతం ఉన్న విపరీతమైన పోటీలో రాహుల్ తన స్థానం నిలుపుకోవాలంటే అతడు భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. లేదంటే అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అతడే కాదు, సూర్య, శ్రేయస్ లాంటి సీనియర్ క్రికెటర్ల నుండి కూడా రాహుల్ కి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పోయిన రాహుల్ బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో విఫలమైతే టెస్ట్ జట్టు నుండి కూడా ఉద్వాసనకు గురయ్యే అవకాశం లేకపోలేదు. చెప్పాలంటే గతేడాది కాలంగా రాహుల్ నిలకడలేని ఆట తీరుతో ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది జరిగిన ఆసియా కప్ లో రాణించిన రాహుల్ మళ్లీ అటువంటి ప్రదర్శన చేయలేదు. ఏది ఏమైనా అతడు తనని తాను బంగ్లాదేశ్ సిరీస్ లో ఎలా అయినా నిరూపించుకోవాలి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో సిరీస్ రాహుల్ కు డూ ఆర్ డై లాంటిదని చెప్పక తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.